నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు మన పూజ గదిలో ఎటువంటి వస్తువులు ఉండకూడదు అంటారు? అంటే ఎటువంటి వస్తువులు పెడితే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది? పూజా విధానాలు చాలా ఉన్నాయి మనకు. ఉమ్, మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా మనసులోనే భగవంతుని మననం చేసుకోవడం, ఆయన నాపాన్నో లేకపోతే ఆయన స్తోత్రాన్నో ఆయన గురించి ఆలోచనలు చేసుకోవడం, మానసికమైనటువంటి పూజలు కూడా చేసుకోవచ్చు. ఉమ్, మీరు ఇప్పుడు వారణాసికి వెళ్ళి ఒకసారి వచ్చారు మీ జీవితంలో. సో మీకు వారణాసి ఆ నది ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి విశ్వనాథ స్వామి ఆ శివలింగం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న విశాలాక్షమ్మ, అన్నపూర్ణమ్మ, ఈ స్ఫురణ అయితే ఉంటుంది కదా మనకు. ఉంటుంది. సో మీరు ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఒక 15 నిమిషాల్లో మీరు వారణాసికి వెళ్ళి వచ్చేయచ్చు ఉమ్, మానసికంగా. ఉమ్, అక్కడ వెళ్ళి చూడొచ్చు స్వామిని, చూడొచ్చు. అమ్మవారిని చూడొచ్చు, అక్కడ ఉన్న గంగా నదిలో స్నానం చేసినట్టుగా మీరు భావన చేయవచ్చు. చేయొచ్చు. ఇది మానసిక పూజ. ఉమ్, ఈ పూజకు కూడా ఫలితం ఉంటుంది. ఓకే. భగవంతుని దగ్గర కూర్చొని మనం పూజ చేయాల్సిన పని లేదు. మనం నీతి నిజాయితీగా భగవంతుడు మనల్ని నిర్దేశించి ఏ కార్యక్రమానికి మనల్ని అప్పచెప్పారో ఆ కార్యక్రమం మనం మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఉంటే ఇది కూడా పూజే. ఉమ్, కాకపోతే కొంతమంది వ్యక్తులకి ఇంతటి విశాలమైనటువంటి భావజాలంతో చెప్తే అర్థం కాదు కాబట్టి మనసును లగ్నం చేయడం కోసం మనకు అనేకమైనటువంటి పురాణాల్లో అనేక అవతారాలతో భగవంతుడి రూపాలు ఉన్నాయి కనుక మీకు నచ్చిన రూపాన్ని ఒక విగ్రహారాధన రూపంలో చేసుకోమని చెప్పారు. అది తప్పేం కాదు. ఉమ్, ఆ రకంగా విగ్రహారాధనలు ప్రారంభమైనాయి. ఒక రకమైనటువంటి వ్యక్తుల కోసం వారి మనసును లగ్నం చేయడం కోసం ఒక రూపం కావాలి కనుక వారికి అనే ఉద్దేశంతో ఒక చిత్రపటాన్ని ఒక విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. అందుకని ఆలయాలు ఏర్పడ్డాయి. సో ఆలయాలు కట్టినప్పుడు ఆగమ శాస్త్రాన్ని ఉద్దేశించి మన పురాణ ఇతిహాసాలకు సంబంధించి శాస్త్రోక్తంగా దానికి అనేకమైనటువంటి వేద మంత్రాలతో అక్కడ ఆ భగవంతుని స్థాపన చేయడం జరుగుతుంటుంది. ఒక పవిత్రత ఉంటుంది అక్కడ. అందువల్ల మనం ఆలయానికి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి అది మనలో వస్తుంది. మనం కూడా ఇంటి నుంచి వదిలిపెట్టి కాస్త వెళ్ళి రాగలగడం వల్ల మన మనసు కూడా కాస్త కొంచెం ఆ ప్రయాణం చేయడం వల్ల మనసు కూడా కొంచెం తేలికవుతుంది, ప్రశాంతత లభిస్తుంది. అలాగే మరి ఇంట్లోనే మనం భగవంతుని లగ్నం చేయాలంటే ఎలాంటి మందిరాలు విగ్రహాలు పెట్టుకోకుండా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. అంతటి జ్ఞానం మనకు ఉండాలి, అంతటి స్థాయిని మనం అంతరించుకోవాలి, దాన్ని సంతరించుకోగలగాలి. లేనప్పుడు ఒక చిన్న మందిరమో ఒక రూము లాంటిదో ఒక చిన్నగా ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకొని అక్కడ పూజలు చేసుకోవచ్చు. మరి ఇది గృహం కదా, మంది గృహస్థ జీవనం కదా. మనం చాలా తక్కువ మంది మాత్రమే ఇందులో మనం జీవనం చేస్తుంటాం. తల్లిదండ్రి పిల్లలు ఇలాంటి వాతావరణం ఉంటుంది మనకు. మరి ఇలాంటి సందర్భంలో మామూలు జీవనం చేస్తూ మన దైనందిన జీవితాలు చేసేటప్పుడు ఒక భగవంతుని మందిరం పెట్టుకున్నప్పుడు అక్కడ ఎటువంటి దేవతలను పెట్టుకోవాలి? మనకు దేవతలు ఉగ్రరూపం కలిగినటువంటి అమ్మవార్లు ఉన్నారు, ఉగ్రరూపం కలిగినటువంటి దేవుళ్ళు ఉన్నారు, సౌమ్య రూపం కలిగినటువంటి దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. ఇది గృహం గనక సౌమ్య రూపంలో ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటాలు, సౌమ్య రూపంలో ఉన్నటువంటి విగ్రహాలను పెట్టుకోవాలి. ఉదాహరణకి లక్ష్మీ అమ్మవారు, శారదా అమ్మవారు, ఇలాంటి అమ్మవార్లను పెట్టుకోవచ్చు మనం. కాళికామాత ఆమె రూపం ఎలా ఉంటుంది? చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది. నాలుక పెద్దదిగా చేసి కళ్ళు ఎర్ర చేసి శూలం పెట్టుకొని రౌద్రంగా. ఇంకా కొంతమంది ఉగ్రదేవతలు అయితే ఆ రాక్షసుల్ని తల నలికి రక్తం గారుతూ ఉంటే ఇటువంటి ఉగ్ర రూపం దాల్చినటువంటి రౌద్ర రూపం దాల్చినటువంటి దేవతా విగ్రహాలు చిత్రపటాలు మన దేవుడి గదిలో ఉండకూడదు. మనం అటువంటి ఆరాధనలు మనం చేయకూడదు. అటువంటి ఎవరో చేసుకుంటారు, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉంటారు, వారు చేసుకుంటారు, మనం చేయకూడదు. అటువంటి ఆరాధన మనకు అవసరమే ఉంది. మనం ఒక చిన్న జీవనం చేసేవారం. మనకున్నటువంటి చిన్న చిన్న అవసరాలకి ఏ లక్ష్మీ అమ్మవారినో ఏ గణపతి స్వామినో పూజ చేసుకుంటే సరిపోతుంది. కనుక ఎక్కువగా ప్రతి ఇంటిలో కూడా లక్ష్మీ గణపతి విగ్రహాలు ఉంటే మంచిది. ఎందుకంటే చిత్రపటాలను పెట్టుకొని వాటిని శుభ్రం చేసుకోకపోవడం, లేకపోతే ఎక్కువ రోజులు అవి మన్నిక లేకపోవడం వల్ల అవి పాడైపోతూ ఉంటాయి. తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో నదుల దగ్గర పడేయడం, చెట్ల మొదట్లో పడేయడం, లేకపోతే ఏదైనా దేవాలయం అంటే అక్కడ పడేసి వచ్చేసేయడం, ఇలాంటివి చేస్తాం. అవి నదుల్లో పడేస్తే వాటి తాలూకున్నటువంటి ఆ ఇనుము ముక్కలు కావచ్చు, ఆ గ్లాస్ కావచ్చు, అదే నదుల్లో స్నానం చేసే వాళ్ళకి మరీ అపాయం జరుగుతుంది. అది ఎవడైతే పడేసాడో వాడికి ఆ దోషం అంటుకుంటుంది కదా. కనుక అలాంటి బదులు చిన్న విగ్రహాలను వాడుకోవడం మంచిది. మట్టి విగ్రహాలు, రాతి విగ్రహాలు పెట్టుకుంటే మీరు అప్పుడప్పుడు అభిషేకాలు చేసుకోవచ్చు, శుభ్రంగా కడుక్కోవచ్చు. ఒక చిన్నటి ప్లేట్లో కాస్త బియ్యం పోసి అందులో చక్కగా వాటిని కూర్చొని పెట్టుకోవచ్చు. చిన్న చిన్న విగ్రహం అవి కూడా సౌమ్య రూపంలో ఉన్నటువంటిది. ఉదాహరణకు మనం చేసే ప్రతి పనికి ఆటంకాలను తొలగించడానికి మనకు గణనాయకుడు గణపతి స్వామి ఉన్నాడు, ఆయన పెట్టుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మి అంటే మనం అందరికీ కూడా అనుకునేది ఏంటి? డబ్బులు వచ్చేస్తుంది, ధనం కోసం కదా. లక్ష్మీ అమ్మ స్వరూపమే సంపద. మీకు విద్యా సంపద కావాలన్నా సరస్వతి రూపాన్ని ఆరాధిస్తాం. అలాగే మనకు ఒక ఇల్లు కావాలన్నా, లేకపోతే ఇతరత్ర మనకు ఆరోగ్యం కావాలన్నా,
అన్ని సంపదలే కదా, ఉమ్. ధనం ఒకటే కాదు కదా మనకు. సో మనకు ఆరోగ్య సంపద కావాలి, ఒక వాస్తు సంబంధించినట్టు గృహ సంపద కావాలి, పంట పొలాలు బాగా పండాలి. ఇవన్నీ కావాలి అంటే లక్ష్మి సంపదకు ఆవిడ, అన్ని సంపదలకు ఆవిడ. సో అమ్మవారిని పెట్టుకుని పూజలు చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది గ్రామ దేవతలను కొంతమంది ఉగ్ర రూపాలు కలిగి ఉంటారు. వారు కూడా ఏదో ఆ గ్రామాన్ని రక్షించడానికో అటువంటి అవతారమో దానికి ఒక చరిత్ర నేపథ్యమో కలిగి మనుషులు కూడా గ్రామ దేవతలుగా మారేటువంటి సందర్భాలు ఉంటాయి ఆ ఊరిని రక్షించడం చేత. అటువంటి వారు ఉగ్ర రూపం కలిగి ఉన్న వాటిని పెట్టకూడదు. అట్లాగే మనకు కాలభైరవుడు, వీరభద్రుడు, ఇలాగే కొన్ని ఉగ్రదేవత స్వరూపాలు ఉన్నాయి, వాటిని పెట్టకూడదు మనం. ఈ రకంగా కత్తులు, రక్తానికి సంబంధించినటువంటి విగ్రహాలు అంటే అమ్మవారి రక్తం కారుతున్నటువంటి అలాంటివి పెట్టకూడదు. సౌమ్యమైనటువంటివి పెట్టుకోవాలి. ఎక్కువ విగ్రహాలు, ఎక్కువ ఫోటోలు పెట్టకూడదు, చాలా తక్కువ. మీకు ఒక లక్ష్మి, గణపతి, మీ ఇష్టదైవము, మీ కులదైవం, ఈ 4 విగ్రహాలు పెట్టుకుంటే వాటిని కూడా నిత్యము దీపారాధన చేయాలి, వాటిని శుభ్రం చేసుకోవాలి. మనం ఇంట్లో వాటికి దీప ధూప నైవేద్యాల సమర్పణ చేస్తే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది, మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాం. కానీ గురుగారు ఇది నేను విన్నాను, లైక్ విగ్రహాలు పెట్టుకుంటే దాని పూజా విధానం వేరే ఉంటుంది, అంటే చాలా నిత్యంగా చేయాలి అంటే. మీరేమో ఆలయం కట్టట్లేదు, విగ్రహాలు అంటే దేవునికి సంబంధించిన ఆలయాలు పెద్ద సైజులో ఉంటాయి. మనము గృహస్థులము, మనం కుడి చేతిని ఇలా పిడికిలి పట్టుకుంటే ఎంత సైజు వస్తుందో ఇంత సైజు విగ్రహాన్ని, బహుశా మీకు అది ఒక 1 నుంచి 1.5 ఇంచ్ మించదు, అటువంటి విగ్రహాన్ని మనం పెట్టుకోవచ్చు. మీరు కనీసం రోజు కాకపోయినా వారానికి ఒకసారి ఆ విగ్రహాన్ని శుభ్రంగా కడగడము, అభిషేకం చేయడము చేసుకోవచ్చు. నిత్యం మీరు చేయాల్సిన పని దీపారాధన చేయడం. ఏదో ఒకటి బెల్లం ముక్కో, అరటిపండు, మీ దగ్గర ఉన్నటువంటి ఆ డ్రై ఫ్రూట్స్ లాంటిదో స్వామివారికి నివేదన చేయడము, ధూపము వెలిగించడం, ఒక అగరబత్తినో ధూపపు కడ్డీనో వెలిగించడం. దీపము, ధూపము, నైవేద్యము నిత్యం చేయండి. చేయలేమా? అందులో మనకు సమస్య ఏముంది? వారానికి ఒకరోజు దాన్ని శుభ్రం చేసుకోవడము, మరింతగా ఏదైనా అర్చనో అభిషేకమో నిర్వర్తించుకుంటే అదేం తప్పు కాదు. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.